నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సంక్రాంతి బరిలోకి అయితే ఇప్పటికీ 3 సినిమాలు చూసేసాము సో ఈ సినిమా మన నాగార్జున గారి నా సామి రంగ సినిమా సో ఎలా ఉంది సార్ సినిమా మీరు అన్నట్టు సంక్రాంతి రేసు సో తెలుగు వాళ్ళకి అతి పెద్ద పండగ ఈ సీజన్లో తమ సినిమాలు తీసుకురావాలని చెప్పేసి పెద్ద వాళ్ళందరూ కూడా స్టార్స్ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో అలా ఈసారి 4 సినిమాలు పోటీ పడ్డాయి. ఆల్రెడీ గుంటూరు కారం, హనుమాన్, అట్లాగే నిన్న సైంతో వచ్చేసాయి. 4వ సినిమాగా చివరగా ఈరోజు 14వ తేదీ నాగార్జున సినిమా నా సామి రంగ వచ్చింది. చూసుకుంటే కరెక్ట్గా సంక్రాంతికి ప్రేక్షకులు ఎలాంటి సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి సినిమాగా మనం నా సామి రంగాన్ని చెప్పుకోవచ్చు. సో నాగార్జున చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం సో ఆయన గతంలో బంగారాజు సినిమా అందులో యాక్చువల్గా ఆయన కొడుకు నాగ చైతన్య హీరో. సో ఆయన ఒక రకంగా చెప్పాలంటే సపోర్టింగ్ రోల్ లాగా చేశారు అందులో బంగారాజులో. అంతకంటే ముందు సోగ్గాడే చిరునాయన అది సంక్రాంతి సినిమా. సో దాని తర్వాత అది బ్లాక్ బస్టర్ ఆయన కెరీర్లో. ఆ సినిమా తర్వాత ఆయన కెరీర్లో మళ్ళీ ఇంకొక అలాంటి బ్లాక్ బస్టర్ పడలేదే అని ఎదురు చూస్తున్నటువంటి ఆయన అభిమానులకు కానివ్వండి, ప్రేక్షకులకు కానివ్వండి, నా సామి రంగ ఆ ఆకలిని చాలా వరకు తీర్చే సినిమాగా చెప్పుకోవచ్చు. సో అలా ఇది యాక్చువల్గా స్ట్రైట్ తెలుగు ఫిలిం కాదు, అంటే దీని కథ వచ్చేసి మలయాళం. సో ఆల్రెడీ 2019లో వచ్చి పెద్ద హిట్ అయినటువంటి పొరెంజు మరియం జోస్ అనే సినిమాకి ఇది రీమేక్ది. సో అక్కడ జోషి అని చెప్పేసి ఆయన డైరెక్టర్, ఆయన డైరెక్ట్ చేశాడు, జోజు జార్జి. సో అక్కడ ప్రస్తుతం ప్రముఖ మంచి యాక్టర్ అక్కడ. సో ఆయన మెయిన్ రోల్ చేసినటువంటి ఆ సినిమా పెద్ద హిట్ అయింది. సో అక్కడ ఆయన చేసినటువంటి క్యారెక్టర్ని ఇక్కడ నాగార్జున గారు చేశారు. సో ఇందులో ఆయన కిష్టయ్యగా, సో ఆ పేరు కూడా పెట్టుకోవడం కూడా మంచి సినిమాకి బాగా అనిపించింది కథకు తగ్గట్టుగా. సో విజయ్ బిన్ని అని చెప్పేసి ఇప్పుడు దాకా నిజంగా చెప్పాలంటే కొరియోగ్రాఫర్ అతను, కానీ కొరియోగ్రాఫర్గా కూడా ఇంకా అంత బాగా పాపులర్ కాదు మిగతా వాళ్ళ కొంతమందితో పోల్చుకుంటే. బట్ చాలా యంగ్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ అయిన అతను ఈ సినిమాతోటి డైరెక్టర్గా అవతారం ఎత్తి ఫస్ట్ టైం నా సామి రంగ సో నాగార్జున్ని డైరెక్ట్ చేసే అవకాశం సంపాదించుకున్నాడు. నాగార్జున తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకున్నాడు. సో అలా ఇందులో ప్రధానంగా సినిమా కథ 3 పాత్రల చుట్టూ నడుస్తుంది చెప్పాలి. కిష్టయ్య, తర్వాత అంజి. సో ఆ పాత్రని అల్లరి నరేష్ చేశాడు, అంజి పాత్రని. సో ఇంకొక పాత్ర వరాలు, సో అంటే హీరోయిన్, మెయిన్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ అని చెప్పేసి. సో ఆమె కన్నడ, ఆమె తెలుగులో అమిగోస్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక సినిమాలో హీరోయిన్గా చేశారు ఆమె. సో ఈ సినిమాలో ఆమె నాగార్జునకు పేరుగా వరాలు అనే క్యారెక్టర్లో చేశారు. ఈ క్యారెక్టర్ చుట్టూ నడుస్తుంది కథ. అంటే నిజానికి ఇతను అనాథ కిష్టయ్య. సో అంజి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక అంటే అన్నయ్యగా మారిపోతాడు అంజికి. అంటే దేవుడిచ్చిన అన్నయ్య అంటారు కదా, అట్లా. సో అలా వాళ్ళిద్దరూ తల్లి చనిపోతే అంజి తల్లి తనే అతన్ని కూడా అంజిని పెంచడం కాదు, అంటే ఆల్రెడీ టీనేజ్లో ఉన్నవాళ్లే. సో తానే అన్నీ అయ్యి తనకి ఎలాంటి ఇది లేకుండా, అంజికి ఏ లోటు లేకుండా చూసుకునే అన్నయ్య క్యారెక్టర్లో కిష్టయ్య. అట్లాగే ఆ ఊరి పెద్ద మనిషి అయినటువంటి వరదరాజులు ఆ క్యారెక్టర్ని రావు రమేష్ చేశాడు. ఆయన కూతురుగా వరాలు. అంటే చిన్నప్పటి నుంచే ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది కిష్టయ్యకి వరాలకు పరస్పరం. సో పెద్ద అయిన తర్వాత ఆ ప్రేమ అలాగే ఉందా, వాళ్ళకి ఆటంకాలు ఏమైనా ఎదురయ్యా, వాళ్ళ ప్రేమకి పెళ్లి చేసుకోగలిగారా, సో ఇలాంటి నడుస్తుంటుంది. సో ఒక విలేజ్లో ఎలాంటి కక్షలు కార్పణ్యాలు అన్నీ ఉంటాయి కదా అందులో కూడా. సో అన్ని సుఖదుఖాలతో పాటు కష్టాలు ఎదురవుతుంటాయి, కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి అన్నిటి కలిపి ఒక ప్యాకేజ్ తోటి ఫుల్ మీల్స్ లాంటి సినిమాగా మన ముందుకు వచ్చింది ఇది.
ప్లస్ మైనస్ల గురించి కూడా మాట్లాడుకుంటే ఈ సినిమాకి కథ ఒకటి మంచి, అంటే సంక్రాంతికి తగ్గ కథ అంటే ఒక క్యాప్షన్ పెట్టుకోవచ్చు, నా సామి రంగ ఇది కదా సంక్రాంతి బొమ్మ. ఓకే, అంటే ఎప్పుడు కానీ నాగార్జున సార్ని చూసుకుంటే మన్మధుడు అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. ఇంకొకటి మనం సోగ్గాడే చిన్ననాయనలో చూస్తే ఆయన యాక్టింగ్ అయితే ప్రతి ఒక్క, అంటే ఒక పల్లెటూరులో ఉండే ఒక అతను ఒక చిలిపిగా ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం ఆ సోగ్గాడే చిన్ననాయన సినిమాలో చూసాం. సో అదే ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ మనం? అవును, మళ్ళీ ఆయన కూడా చాలా ఈ సినిమాలో చాలా గ్లామర్గా కనిపించారు. ఆయన హెయిర్ స్టైల్ కానివ్వండి, ఒక యంగ్ లుక్ తోటి ఆ పాత్రకి, కిష్టయ్య పాత్రకి 100% ఆయన సూట్ అయిపోయారు ఆ క్యారెక్టర్లో. సో ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ కాలానికి సినిమా కాదు, కొంత పీరియడ్ అనమాట. అంటే 1980sలో జరిగే కథగా, అంటే అక్కడ ప్రజెంట్ డే వచ్చి 1988 అనమాట. అక్కడి నుంచి కథ కొంత వెనక్కి వెళ్తుంటుంది, వాళ్ళ బాల్యం అది ఎట్లాగా గడిచింది, ఆ తర్వాత 10 ఏళ్ల పూర్వం ఏం జరిగింది. సో సినిమా కథలో కూడా సంక్రాంతి పండుగకి ప్రాధాన్యం ఉంది. సో భోగి రోజు, అలాగే సంక్రాంతి రోజు, ఆ తర్వాత కనుమ రోజు, ఈ 3 రోజుల్లో జరిగే సంఘటనలు ఆ సినిమాలో ఆ కథలో కీలకంగా ఉంటాయి. సో ఇతన్ని ఒక పెద్దయ్య అని చెప్పేసి నాజర్ అనమాట ఆ క్యారెక్టర్ చేసింది. ఆయనకి వాళ్ళ ఇంటికి ఒక అడ్డు, ఏ వాళ్ళకి అంటే ఎలాంటి కష్టం లేకుండా, నష్టం రాకుండా వాళ్ళని, ఆ కుటుంబాన్ని కూడా కాపాడే వ్యక్తిగా ఇందులో కిష్టయ్య కనిపిస్తాడు. అంటే పెద్దయ్య మాట జవదాటడం అనమాట, పెద్దయ్యకి కిష్టయ్య అన్నీ కూడా. సో అలాంటి కిష్టయ్య చిన్న కొడుకు దాసు, తను కూడా వరాలను పెళ్లి చేసుకుని అనుకుంటాడు. ఈ సినిమాలో అతనే విలన్ అనమాట. షబ్బీర్ అని చెప్పేసి మలయాళం యాక్టర్, ఆ క్యారెక్టర్లో అతను చేశాడు. సో కిష్టయ్య దాసు ఆ మధ్య వాళ్ళిద్దరి కాన్ఫ్లిక్ట్, వరాల కోసం. సో చివరికి ఏమైంది అనేది ఇదంతా ఉంటుంది. దీనికి సంక్రాంతి పండగకి లింక్ ఉంటుంది. అట్లనే మన నరేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది సార్? నరేష్ ఈ సినిమాకి సంబంధించి, ఈ సినిమా ప్లస్ పాయింట్స్లో నరేష్ కూడా ఒకడు, నాగార్జున గారు ఎలాగో. సో మనం గమ్యం సినిమాలో ఒక ఫీల్ ఉంటుంది కదా, చివరికి వచ్చేటప్పటికి కొంచెం మనసుకి టచ్ చేసి, అవును అరే అల్లరి నరేష్లో ఈ కోణం కూడా ఉందని చెప్పేసి మనకు అందులో అనిపిస్తాడు కదా. ఇందులో అలా అల్లరిగా ఉంటూనే చివరిలో ఆ పాత్ర మనల్ని కంటతడి పెట్టిస్తుంది అనమాట. సో అలాంటి ఒక బలమైన పాత్రలో, అంజి అనే బలమైన పాత్రలో కిష్టయ్య తమ్ముడుగా అతను సూపర్గా చేశాడు. ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది, రాజ్ తరుణ్, అది భాస్కర్ అనే క్యారెక్టర్. అతనిది ఒక లవ్ స్టోరీ ఉంటుంది సినిమాలో. అసలు రాజ్ తరుణ్ గురించి మనకి ఎక్కడ తెలియదు, సో మీరు రివీల్ చేసేసారు? లేదు యాక్చువల్గా ఉన్నాడు తను ట్రైలర్లో కానీ ముందుగానే అంతా తన క్యారెక్టర్ని కానీ. మనకి ఫంక్షన్స్లలో చూస్తే చాలా తక్కువ, అంటే ఏదో ఎక్కువగా మనకి అతని గురించిన ప్రచారం జరగలేదు, కానీ అతను కూడా ఉండాడనే విషయం మొదటి నుంచి మనకి తెలుసు మనకి. సో అందులో అంటే స్క్రీన్ స్పేస్ వీళ్ళిద్దరితో పోలిస్తే కాస్త తక్కువే అతనిది. సో ఒక యంగ్ బాయ్గా ఇంకొక ఊరి, ఈ ఊరు కాకుండా వేరే ఊరికి సంబంధించిన సర్పంచ్ కూతుర్ని, ప్రెసిడెంట్ కూతుర్ని లవ్లో పడేసి అక్కడ గొడవ ఉంటుందన్నమాట. అతని వల్ల కూడా గొడవలు అవ్వటం, సో ఇలాంటివి ఉంటుంది. తను కూడా వీళ్ళతోనే ఉంటాడు అన్నమాట, కిష్టయ్య అంజలితో పాటు ఉంటాడు భాస్కర్ అనే ఆ పాత్రలో. అతను కూడా బాగానే చేశాడు, అంటే స్క్రీన్ స్పేస్ తక్కువ, బట్ తన పాత్రను బాగా చేశాడు. మీరు అన్నట్టు అల్లరి నరేష్ మాత్రం ఈ సినిమా తర్వాత చూసిన వాళ్ళు అతనికి పాత్ర గురించి, అతని పర్ఫార్మెన్స్ గురించి ఖచ్చితంగా చెప్పుకుంటారు, బాగా చెప్పుకుంటారు. అది అట్లాగే హీరోయిన్ కూడా ఆషికా రంగనాథ్, ఆ అమ్మాయి కొత్త అమ్మాయి అయినా కూడా చాలా డీసెన్సీ ఆ క్యారెక్టర్లో ఉంటుంది, హుందాతనం ఉంటుంది. దానికి తగ్గట్టే ఆమె బాగా చేశారు. ఈ సినిమా తర్వాత ఆషికా రంగనాథ్ మంచి మంచి అవకాశాలు వస్తాయి, పెద్ద హీరోయిన్గా పేరు అంటే ఆ పేరు తెచ్చుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకైతే. అంటే మనం చూసినట్టయితే నిన్న ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ చెప్పారనమాట, హీరోయిన్ అంటే 4 పాటల కోసం కాదు, ఇంపార్టెన్స్ ఉండాలి ఆ క్యారెక్టర్కి అని చెప్పేసి. ఆ ఇంపార్టెన్స్ అనేది కనిపించింది సార్? అవును, ఈ సినిమాలో అంటే చాలా వరకు ఏ పాత్ర కనిపించినా ఆ పాత్ర కథలో మిళితమై ఉంటుంది, ఎంతో కొంత ప్రాముఖ్యం ఖచ్చితంగా ఉంటుంది. బట్ హీరోయిన్కి వచ్చేటప్పుడు నేను మీకు చెప్పాను ఇందాక 3 ప్రధాన పాత్రలు అండి. ఆ 3 ప్రధాన పాత్రలు ఇది కూడా ఉంది, హీరోయిన్ పాత్ర వరాలు. సో వాళ్ళిద్దరి యొక్క లవ్ స్టోరీ కూడా ఒక క్యూట్ లవ్ స్టోరీ అనమాట. సో కొంత 10 ఏళ్ల పాటు వాళ్ళిద్దరూ మధ్య ఒక ఎడబాటు లాంటి, ఒకే ఊళ్ళో ఉంటారు,
బట్ ఎడబాటు ఉంటుంది అనమాట. సో ఎందుకు ఆ ఎడబాటు ఏమిటి అనేది మనం సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఆ అమ్మాయికి ఖచ్చితంగా మంచి మార్కులు పడతాయి ఈ సినిమాలో. సో మ్యూజిక్ ఎలా ఉంది సార్? ఎంఎం కీరవాణి ఈ సినిమాకి. సో ఆస్కార్ విన్నర్, ఇంకేం చెప్తాము. ఆయన ఒక సినిమా ఒప్పుకున్నారంటే సో ప్రాణం పెట్టి పని చేస్తారు. ఆల్రెడీ తనకు ఎంత పాపులారిటీ ఉందో తెలుసు. సో దానికి ఏమాత్రం తగ్గినా మళ్ళీ విమర్శిస్తారు కాబట్టి దానికి ఏమాత్రం తగ్గకుండానే ఈ సినిమాలో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అట్లాగే పాటలకు కానీ ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్లాన్ని ఒక పాట ఉంటుంది, మంచి డ్యూయట్ హీరో హీరోయిన్ అంటే నాగార్జున ఆష్కాకి. అందులో ట్యూన్స్ కానివ్వండి, ఆ సాహిత్యం చంద్రబోసు అది కానీ చాలా బాగా అనిపిస్తాయి. పాటలన్నీ కూడా సందర్భానుసారం, ఎక్కడ పంటి కింద రాళ్ళలాగా అనిపించవు. సో అలాగే ఇక బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఎమోషనల్ సీన్స్కి ఆయన ప్రాణం పెట్టి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సో అవన్నీ కూడా చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. సో ఆయన కూడా ఒక ప్లస్ సినిమాకి. టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి సార్? మంచి చెప్పాలంటే చాలా క్వాలిటీ తోటి, చాలా సినిమా అంతా రిచ్ లుక్ తోటి కనిపిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ అని చెప్పి సో వాళ్ళు కూడా ఒక మంచి బ్యానర్గా ఈ మధ్యకాలంలో పేరు తెచ్చుకుంది. శ్రీనివాస చిట్టూరి ప్రొడ్యూసర్ పేరు. తను కూడా ఎక్కడ ఏది కావాలో అంటే చాలా తక్కువ టైంలోనే ఈ సినిమాని తీశారు. 3 నెలల కాలం తీసని చెప్పారు వాళ్ళు. సో 3 months టైంలో తీసినా కూడా క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగా అది వచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సంక్రాంతి పండుగకి ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసే, ఆస్వాదించే సినిమా ఇది. ఆ రకంగా నా సామిరంగా సంక్రాంతి సినిమా. మీరు ఇచ్చే 5కి మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు సార్? 5 stars. నేను మామూలుగా అయితే క్రిటికల్గా చూసినప్పుడు అన్నీ చూస్తాం కాబట్టి కమర్షియల్ వాల్యూస్ వాటితో పాటు క్రిటికల్గా చూసినప్పుడు నేను 3 out of 5 ఇస్తాను. నేను 3 ఇచ్చానంటే అది మంచి సినిమా అన్నట్టే. గొప్ప సినిమా అయితే తప్ప నేను 3.5, 4 దాకా అట్లా వెళ్ళను. సో ఆ రకంగా చూసుకుంటే 3 ఇస్తాను నేను. 3 ఇస్తారు, రైట్. సో గైస్ మీరు చూస్తున్నారు కదా, మన యజ్ఞమూర్తి సార్ అయితే చెప్పారు, నా సామిరంగా అయితే ఈసారి సంక్రాంతిని అంటే పండగ తీసుకొచ్చినట్టు. అంటే మిగతా సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఇదైతే పండగ సినిమా, పండగ బరిలో అయితే సూపర్ డూపర్ అని చెప్తున్నారు. సో మీరు కూడా మీ ఫ్యామిలీతోని, మీ పిల్లలతోని, మీ ఫ్రెండ్స్తోని అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ హాలిడేస్ని. సో థ్యాంక్ యూ.